సార్ 'ప్రభాస్' గారి మూవీ 'కల్కి' అనేది రిలీజ్ అవ్వబోతుంది. ఆ మూవీలో 'బుజ్జి' అనే క్యారెక్టర్ బాగా హల్చల్ అవుతుంది. 'బుజ్జి' మీకెలా అనిపిచ్చింది? అంటే నా వాస్తవాలు చెప్పమంటారా? ఇప్పుడు 'ప్రభాస్' అనేవాడు వరల్డ్ స్టార్. పాన్ ఇండియా స్టారు. ఆల్‌మోస్ట్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి స్టారు. ఆ స్టార్‌తో తీస్తే 'బాహుబలి' లాంటి సినిమాలు, 'సాహో' లాంటి సినిమాలు తీయాలి గానీ, ఇక్కడ ఎప్పటికి మీరు హీరోగా వచ్చిన వ్యక్తి ఆయన్ని కరెక్ట్‌గా ఎలివేట్ చేసి చూపిస్తే చాలు. అందులో ఈ కారు 'బుజ్జి' ఇంకొక పాత్ర అంటే ఆ హీరోకి ఎంత వాల్యూ ఇస్తారో దీనికి అంత ఇస్తారు కదా వాల్యూ. ఓ అవును. సూపర్ హీరో ఉన్నప్పుడు మీ దగ్గర ఈ 'బుజ్జి' ఎందుకు? నా ప్రశ్న అది. ఎవరు డైరెక్టరు అంటే మన 'నాగ్ అశ్విన్' అనుకుంటాను అవును. డైరెక్టరు. ఇటువంటి కొంచెం ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం మంచిది కాదు ఇండస్ట్రీకి. అంత పెద్ద ఆర్టిస్టులతో సినిమా తీసినప్పుడు వందల కోట్లు అవుతాయి. అంటే ప్రొడ్యూసర్ కాదు కొంతమంది ప్రొడ్యూసర్లు కలిస్తే గాని ఆ సినిమా తీయలేరు. అటువంటి సినిమా తీసి ఏమవుతుందో అని రిజల్ట్ కోసం ఎదురు చూడకూడదు. ఒక 400, 500 కోట్లు అయ్యి సినిమా ఖచ్చితంగా అంటే కాకు ష్యూర్‌గా రిజల్ట్ తెలుసుకోవాలి. రిజల్ట్ ఏమిటి? సూపర్ హిట్ అయి ఉండాలి. సూపర్ హిట్ అవ్వాలంటే కారుని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? మీరు అడిగారు కదా ప్రశ్న. అవును. అదే ప్రశ్న అందరూ అనుకుంటారనమాట. ఆ కారు ఒకవేళ కొంచెం మ్యాజిక్ పరంగా కారు ఏదో బాగా వర్కౌట్ అయిందనుకోండి, ఆ సీరియస్‌నెస్ కాస్త కామెడీ అయిపోతుంది. హ్మ్. ఇప్పుడు కారు ప్రధాన పాత్ర వహించినట్టయితే ఇంత పెద్ద హీరో ఎందుకండి? ఏమాత్రం మిమ్మల్ని హీరోగా పెట్టి ఈ కారు యాక్షన్స్ అని తీసినా హిట్ అవుతాయి. ఇప్పుడు అంతకుముందు కారు దిన కాపురం ఉంది. అందులో హీరో ఎవరో మనకు తెలీదు. ఆ కారే తెలుస్తుందన్నమాట. అలాగా సందర్భం పెట్టి ఇట్లాంటి జంతువుల్ని గానీ, ఇట్లాంటి ఇప్పుడు మన ఎక్స్‌పెరిమెంటల్ థింగ్స్ ఉంటాయి కదా! ఈ బుజ్జి అని అట్లాంటివి పెడితే బావుంటుంది గానీ, మరి ఈయనకి ఎలాగుంటుందా అన్నది నాకు అనుమానమే. ఎవరికి 'ప్రభాస్‌కి ఎలాగుంటుందా? అంటే 'ప్రభాస్‌కు తగ్గ కథ కాదని' నా తాలూకు ఆలోచన. హ్మ్. వాళ్ళు 'ప్రభాస్' ఎంత మ్యాన్‌లీగా కనిపించి, ఎంత హీరోలాగా కనిపించినప్పటికి కూడా నో, నో. ఎందుకంటే పక్కనే బుజ్జి ఉంది. బుజ్జి ఎత్తుకుపోద్ది. అందువల్ల కొంచెం ఆలోచించుకోవాల్సిందని నా ఉద్దేశం. 'నాగార్జున' ఉన్నాడు, 'అశ్విని దత్' ఉన్నాడు. వీళ్ళందరికీ ఒక్కోసారి మనం ఆహ్, కత్తి మీద సాము చేద్దాం అనిపిస్తుంది. మరి నేల మీద సాము చేస్తే పర్వాలేదు. కింద కత్తులుంటేనే సాము చేస్తే పాదాలు తెగిపోతాయి, కాళ్ళు తెగిపోతాయి అన్నమాట అలాంటిది. అందువల్ల మరి ఎందుకు ఏ కారణం చేత చేశారో తెలీదు గానీ, 'ప్రభాస్‌కి' ఇది పెద్ద హిట్ ఇస్తదని మాత్రం నేను అనుకోను. అనుకోరా సార్? అనుకోను. ఎందుకని సార్? ఎందుకంటే 'నాగార్జున' గారు మంచి డైరెక్టర్. 'ప్రభాస్' గారు పాన్ ఇండియా స్టార్. హ్మ్. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో ఒక మూవీ జరుగుతుందంటే అది మంచి హిట్‌గానే భావిస్తారు. అది కథ కూడా డిమాండ్ చేయొచ్చు కదా 'బుజ్జిని'. కథ కూడా డిమాండ్ చేస్తుంటే మరి ఆయన హీరో అండి. ఆయనకి కావాల్సిన ఎలివేషన్ మీరివ్వండి. మళ్ళీ బుజ్జెందుకండి? హ్మ్. నేను ఈవెన్ ఆయన నాగార్జున వచ్చినా సరే నేరుగా మాట్లాడతాను. ఐయామ్ నాట్ ఓన్లీ ఎ జర్నలిస్ట్. ఐయామ్ ఆల్సో డైరెక్టర్ ఫర్ 3 మూవీస్. మీకేంటంటే మీకు ఎవరిని పెట్టి చిరంజీవిని పెట్టుకొని, చిన్న కుక్క పిల్లని పెట్టుకొని, కుక్క ప్రధాన పాత్రలో అంటే ఎలా ఉంటదండి? పవన్ కళ్యాణ్‌ని పెట్టుకొని ఇంకేదో పెట్టుకుంటే ఎలాగుంటుందండి? 5 సగం మార్కులు కొట్టివు మీకు రావాల్సిన 100కి 100 మార్కుల్లోనూ అయ్యో! 50 మార్కులతో మీకొచ్చింది అర మార్కే కదా వచ్చింది. అర్ధ మార్కులే కదా వచ్చాయి. అది నా ఆలోచన మాట. హ్మ్. అంతకంటే ఏమైనా విజువల్ వండర్స్ చూపించారంటే ఓకే. ఐ డూ అడ్మిట్. ఓకే. అది.